భారత పార్లమెంట్లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్యను 33+1 33 మంది జడ్జిలు ఒక చీఫ్ జస్టిస్ నుంచి 37+1 నలుగురు సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచుతూ భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లుని ఈరోజు లోక్సభ పాస్ చేయడం జరిగింది. ఈ దేశంలో చాలా కాలం నుంచి పేరుకుపోతున్నటువంటి అనేక పెండింగ్ కేసుల అంశానికి సంబంధించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా కేసుల డిస్పోజల్ విషయం లోపల ఒక వేగవంతమైనటువంటి ప్రక్రియ జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి 33+1 జడ్జీలతోటి ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే 5, 7, 9 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనాలు నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీల సంఖ్య తక్కువ ఉండడం వల్ల ఇతర బెంచ్లకు డిస్టర్బ్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి జడ్జీల సంఖ్యను 34 నుంచి 38కి పాస్ చేయడం అనేటువంటి బిల్లుని ఎన్డీఏ ప్రభుత్వ హయాం లోపల పాస్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని గణాంకాలు దేశ ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో 95,785 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే దాదాపు 1,00,000కి దగ్గరకు వచ్చింది. సుప్రీంకోర్టులో పెండెన్సీ ఉన్నటువంటి కేసుల సంఖ్య 95,785 పెండింగ్ కేసెస్ ఉన్నాయి. దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే కొన్ని పనిచేస్తలేరా జడ్జిలు అంటే 2025లో ప్రపంచం ఆశ్చర్యపోతుంది. భారతదేశ సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసినటువంటి ఒక సంవత్సరంలో డిస్పోజ్ చేసినటువంటి కేసుల సంఖ్య 65,615 కేసులను డిస్పోజ్ చేసింది. 65,615 cases were disposed in the year 2015. Even then also, the pendency in the Supreme Court is 95,785,000. సో ఇన్ని కేసులు పోతే ఇంకా కొత్త కేసులు ఏడికెళ్ళి వస్తున్నాయి అనేటువంటి అనుమానం ప్రజలకు వస్తే ఒక 2015 సంవత్సరంలోనే 75,410 కేసుల్ని ఫైల్ చేసిరు సుప్రీంకోర్టు. 75,410 cases, new cases were filed only in 1 year. సో అయినా మన జడ్జిలు చాలా వేగవంతంగా కేసులను డిస్పోజ్ చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఇన్ని కేసులు సుమారు 1,00,000 సంఖ్య లోపల కేసులు పెండింగ్ ఉండడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇప్పుడున్నటువంటి జడ్జీల సంఖ్యను 35కి పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు లోక్సభ లోపల బిల్ పాస్ చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి మార్పులను తీసుకొస్తూ 2014 నుంచి భారత ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఈ కోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేసి దాదాపు 7,210 కోట్ల రూపాయలని సత్వర న్యాయం అందించడానికి ఈ కోర్ట్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 7,210 కోట్ల రూపాయలని ఈ కోర్ట్స్ పేరిట ఇప్పటిదాకా స్పెండ్ చేయడం జరిగింది. దాదాపు 14.4 కోట్ల రూపాయలు ప్యాకేజీ దల్లా ఈ సంవత్సరము పెంచినటువంటి అదనం 4 జడ్జిల వల్ల భారత ప్రభుత్వం మీద భారం పడ్డా కక్షిదారులకి ఇబ్బంది కలవద్దనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ బిల్లుని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనివల్ల స్పీడీ జస్టిస్ జరుగుతుందనేటువంటి ఒక ఆశ ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నింటినీ మనం గమనంలోకి తీసుకుంటూ వచ్చినట్లయితే 3,525 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులే పెండింగ్ ఉన్నాయి. ఇంకా 3,525 ఓన్లీ పిల్స్ ఉన్నాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇంకా బాధాకరంగా చెప్పాల్సింది ఏంటంటే ద ఓల్డెస్ట్ కేసు ఎప్పటిదంటే ద ఓల్డెస్ట్ కేస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఈజ్ 1984లో నమోదైనటువంటి ఒక కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉండడం అనేది ఈ పెండెన్సీ కేసులలో ఉన్నటువంటి ఒక బాధాకరమైనటువంటి అంశం. సో ఇట్లాంటి వాటిని అన్నింటినీ పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత 2019లో ఒకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జడ్జీల సంఖ్యను పెంచడం జరిగింది. ఇప్పుడు రెండవసారి మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచడం జరిగింది. దేశ ప్రజలకి సత్వర న్యాయం అందించాలనేటువంటి ఒకే ఒక ఆశతో ఈ రకమైనటువంటి మార్పుల కోసం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం. పెరుగుతున్నటువంటి కేసులు, పెరుగుతున్నటువంటి లిటిగేషన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ డిస్పోజల్ సిస్టమ్స్ అన్నింటినీ గమనించిన తర్వాత
మన దేశ అవసరాలకు అనుగుణంగా ఈ జడ్జీల సంఖ్యను పెంచి స్పీడీ డెలివరీ ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం కోసం ఈ రకమైనటువంటి తీసుకుంటూ రావడం జరిగింది. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తారని నేను అనుకుంటా ఉన్నాం. అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పుల్ని భారత సర్కార్ వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి సర్కార్ వచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీట్ చేస్తూ వచ్చినాం. భారతదేశంలో రకరకాలైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చి ఈ ఫైలింగు, ఈ కోర్ట్స్, గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా లిటిగేషన్ పెండింగ్ ఉన్నటువంటి లిటిగేషన్స్ని డిస్పోజల్ చేయడానికి గ్రామ స్థాయిలో న్యాయస్థానాల ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి మొదలుకొంటే మార్పుల్ని ఏ రకంగా తీసుకొస్తే భారత న్యాయ వ్యవస్థ అనేది ప్రజలకు మరింత చేరువవుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సహకరించి బిల్ పాస్ కోసం కృషి చేసినటువంటి లోక్సభ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫస్ట్ టైం 9 మంది జడ్జిలతో కూడినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిని ఏర్పాటైంది. 9 మంది జడ్జిలు ఒకటే బెంచ్ మీద శబరిమల కేసుని విచారించేటప్పుడు ఒక ఫుల్ బెంచ్ కావాలని అనుకున్నప్పుడు 9 మంది జడ్జిలతో కూడినటువంటి ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకటే బెంచ్ మీదకి 9 మంది జడ్జిలు ఒక కేసు వినడం ప్రారంభమైనప్పుడు 34 మంది జడ్జిలు ఉన్న పరిస్థితులలో చాలా వరకు బెంచ్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొని న్యాయమూర్తుల కొరత కనబడింది. సో అట్లాంటప్పుడు ఒక కేసు గురించి ఎక్కడన్నా ఇబ్బంది వచ్చి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నప్పుడు 5 జడ్జిలు, 7 జడ్జిలు లేదా లెంతియెస్ట్ ఆర్ లాంగెస్ట్ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ 9 మంది జడ్జిలతో కూర్చుంది ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు మిగతా బెంచ్లన్నీ డిస్టర్బ్ అవుతున్న అంశాన్ని ముఖ్యంగా గమనంలోకి తీసుకొని భారత ప్రభుత్వం ఈరోజు ఈ న్యాయమూర్తుల సవరణ సంఖ్య 34ని 38కి పెంచేటువంటి బిల్లుని ఆమోదించడం జరిగింది. ఇది దేశ ప్రజలకి సత్వర న్యాయం అందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అనండి. సుప్రీంకోర్టు కొలీజియం సంబంధించి నిన్న కూడా చూశారు. జస్టిస్ విజయ్ బయారావు చాలా కీలకమైనటువంటి విమర్శలు చేశారు. జవాబుదానం లోపిస్తుంది జడ్జిలు. ఎన్డీఏ ప్రభుత్వం చాలా కాలంగా జ్యుడిషియల్ కమిషన్ ని ఏర్పాటు చేయాలి న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి. ఆ దిశగా కూడా కేంద్రం ఆలోచన చేసే అవకాశం. సో గతంలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం కొలీజియం ఏర్పాటుకి వ్యతిరేకంగా ఏ రకంగానైతే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లని ఎంపిక చేయడానికి ఒక సెలక్షన్ కమిషన్ ద్వారా ఉద్యోగాల నియామకం జరుగుతూ ఉందో, అట్లే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ లోపల కూడా ఒక మార్పు తీసుకొచ్చి ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్ అనే ఒక సర్వీస్ కమిషన్ తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన చాలామంది మేధావుల నుంచి, విఘ్నుల నుంచి, సమాజం నుంచి వస్తున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో భారత ప్రభుత్వం ఒకసారి ప్రయత్నం చేస్తే దాన్ని సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి గౌరవ పెద్దలు ఆ కేసుని కొట్టేయడం జరిగింది. మారుతున్నటువంటి కాలంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ప్రజల లోపల రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్వల్ అభియాన్ గారి మాటలు ప్రజలు జవాబుదారీతనాన్ని కోలుకుంటున్నారు, సీల్డ్ కవర్ వ్యవస్థని వద్దనుకుంటున్నారని వారు బెంచ్ పైనుంచి మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి నిజంగా ప్రజల గుండె స్పందనగానే, కింది నుంచి వస్తున్నటువంటి కక్షిదారుల యొక్క గుండె స్పందనగానే భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది. తప్పకుండా ఆ ఆలోచనకి, ఆ దిశగా అడుగులు వేయడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సర్కార్ తప్పకుండా కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వచ్చేటువంటి కేసులు చాలా తక్కువ ఉంటాయి. అప్పీల్ ద్వారా మాత్రమే రావాలి. మన న్యాయ వ్యవస్థ లోపల గ్రామ న్యాయాలయాలు అనేటువంటి పదం ఇప్పుడు లేదు, కానీ దాన్ని ఏ రకంగా ఇంట్రడ్యూస్ చేయడం కోసం అనేది ఒక స్టడీ జరుగుతూ ఉంది. మున్సిఫ్ కోర్టు అని, తాలూకా స్థాయిలో మున్సిఫ్ కోర్టు, జిల్లా స్థాయిలో జిల్లా కోర్టు, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాతనే సుప్రీంకోర్టుకు రావాలి. ఇతర దేశాల్లో అయితే సుప్రీంకోర్టులో నేరుగా కేసులు వేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని దేశాల్లో అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులే వాళ్ళ ముందుకు వచ్చినటువంటి కేసులలో కొన్ని కేసుల్ని మాత్రమే పికప్ చేసుకుంటారు. సంవత్సరానికి 50-60 కేసులు, 70 కేసులను మించి అభివృద్ధి చెందిన దేశాల లోపల వాళ్ళు కేసులు పికప్ చేసుకొని చేయరు. కానీ మన దేశంలో ఒక 2025 సంఖ్య తీసుకుంటేనే 65,615 కేసుల్ని డిస్పోజ్ చేస్తే కొత్తగా ఫైల్ అయినటువంటి కేసులు 75,000 కేసులు ఫైల్ అయినాయి. సో డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వచ్చేటువంటి ఈ సిస్టమ్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. మీరు అన్నట్టు పెరుగుతున్న జనాభాకి సంఖ్య సరిపోతుందా అంటే
వీ కెనాట్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ అబ్రప్ట్లీ, ఎట్లా పడితే అట్లా పెంచడానికి అనుమతి లభించదు. కాబట్టి గ్రాడ్యువల్గా 2019లో ఒక 4 మందిని పెంచి చూసాం, ఇప్పుడు 2026లో ఇంకొక 4 మందిని పెంచుతూ ఉన్నాం. తప్పకుండా కింద ఉన్నటువంటి కోర్టులలో ఈ కోర్ట్స్ కానీ, ఇతర జిల్లా కోర్టులు కానీ, హైకోర్టులు కానీ బెంచెస్ సంఖ్య కానీ పెంచి లిటిగేషన్ని సుప్రీంకోర్టుకు రాకుండా సాధ్యమైనంత వరకు తగ్గించడమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది తప్ప, ప్రతి కేసు సుప్రీంకోర్టుకు వస్తే దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి దేశంలో. కాబట్టి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు డిస్పోజ్ ఆల్ దోస్ కేసెస్. మీరు ఇంకా ఎంతమందిని రిక్రూట్ చేసినా 5 కోట్ల కేసులు సుప్రీంకోర్టు జడ్జిలు వినాలంటే అది కుదరని పని అవుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ వాటిని గ్రౌండ్ లెవెల్లోనే ప్రీ లిటిగేషన్ కేసెస్ని గ్రామ న్యాయాలయాల లెవెల్ లోపల, లేదా పంచాయతీలలో పాత రోజులలో గ్రామ పెద్దలందరూ కూర్చొని ఒక పంచాయతీ చేసేవాళ్ళు, అట్లా ఆల్టర్నేట్ మెజర్స్ ఫర్ ద స్పీడీ జ్యుడిషియల్ డిస్పోజల్ కోసం ఏం చేయాలనే దానికోసం అని చెప్పి ఆలోచన జరుగుతూ ఉంది. ఆ దిశగా జరిగినటువంటి ప్రయత్నాల్లో ఈ కోర్ట్స్ అనేది ఒక ముందడుగుగా భావిస్తూ ఉన్నాం. హైకోర్టు జడ్జిలు పెట్టుకుని బాగానే ఉన్నాయి. హైకోర్టు దాంట్లో కూడా జడ్జిలు సరెండర్ లేని చాలా వరకు ఇంకా భర్తీ చేయాల్సిన ఆదేశాలు ఉన్నాయి. ఇంకా అవి కూడా అవసరమే కదా, అది చేయనప్పుడు పెరిగే అవకాశం. తప్పకుండా దీంట్లో భారత ప్రభుత్వం చేయగలిగింది ఏముండదు. ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ని చూసేది సుప్రీంకోర్టు కొలీజియమే చూస్తుంది. అందుకని మేము గౌరవ న్యాయమూర్తులకు చేస్తున్నటువంటి అప్పీల్, గౌరవ ఉజ్వల్ అభియాన్ గారు మాట్లాడినటువంటి మాటలకి మనం దానికి నెగటివ్ కోణాన్ని ఆపోదించకుండానే దాన్ని ఒక పాజిటివ్ కోణంలో చూస్తూ కొలీజియం పేర్లు పంపించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులలోంచి సెలక్షన్ ప్రాసెస్ని స్పీడీగా డిస్పోజల్ చేస్తే బాగుంటుందని చెప్పి భారత ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. స్పీడీ డిస్పోజల్ అనేది ఒకటే ముందు కనబడుతున్నటువంటి అంశం తప్ప దీంట్లో వేరే కోణం ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా స్పీడీ డిస్పోజల్ కోసం మీరు అడిగినటువంటి అన్ని కోణాల లోపల కూడా ఆలోచిస్తాం. న్యాయమూర్తుల నుంచి వస్తున్నటువంటి సూచనలు కూడా వింటాం. తప్పకుండా వారు ఇచ్చినటువంటి ఆ సీల్డ్ కవర్ విధానం వద్దనేటువంటి విధానం ఖచ్చితంగా దేశ ప్రజల ముందు చర్చ జరుగుతుంది. దానిలోంచి ఒక మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి మేము ఆశపడతాం. ఈ న్యాయమూర్తుల సంబంధించి న్యాయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్ ఉండాలన్న డిమాండ్ వస్తుందని ఇది భారత ప్రభుత్వం మీకు అందరికి తెలుసు 4 అంశాలుగా 4 విభాగాలుగా, మీడియా ఒక అంశంగా, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ సినారీస్ ఒక్కొక్క విభాగంగా ఉన్నట్టు న్యాయమూర్తులు దే ఆర్ ఇండిపెండెంట్ ఫ్రమ్ పొలిటికల్ సినారియో. భారత పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, కానీ దాన్ని అమలు చేయాల్సింది మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాంట్లో ఏమైనా ఇబ్బందులు జరిగితే నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టులే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొలీజియం ఆ నిర్ణయం తీసుకుంటే భారత ప్రభుత్వం దాన్ని స్వాగతించడం తప్ప ఇంకొకటి చేయగలిగింది ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్గా మేము రిజర్వేషన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు విషయం లోపల ఎంతవరకు మేము ఏలుబెట్టవచ్చు, ఎంతవరకు గమనంలో ముందుకు తీసుకోవచ్చు అనే అంశంలో ఖచ్చితంగా ఒక ప్రపోజల్ అయితే వస్తూ ఉంది. నేను లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీలో, కన్సల్టేటివ్ కమిటీలో 2 కమిటీలలో కూడా మెంబర్గా ఉన్నాను. కాబట్టి ఇట్లాంటి అనేక అంశాలని మా గౌరవ పార్లమెంట్ సభ్యుల కమిటీలలో లేవనెత్తుతూ ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మా కమిటీ నివేదిక ఇచ్చినప్పుడు తప్పకుండా వాటిని బహిర్గతం ఇప్పుడే చేయకూడదు. కాబట్టి భారత పార్లమెంట్కి నివేదిక ఇచ్చినప్పుడు తప్పకుండా ఇట్లాంటి అంశాలలో మా గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలామంది అనేక అంశాలను లేవనెత్తుతున్నారు. వాటన్నింటి మీద ఒక సున్నితమైనటువంటి సమాధానాన్ని భారత పార్లమెంట్కి లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ సబ్మిట్ చేస్తుందని చెప్పి నేను ఆశపడతాను. సార్, జడ్జిల సంఖ్యను అయితే పెంచారు, కానీ జడ్జిలు బిహేవ్ చేసేటువంటి తీరు, ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వస్తే కాక్రోచ్ అని అంటారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో డబ్బులు దొరికినప్పుడు మేము మాకేం తెలియదు అని అంటారు. వాళ్ళ బిహేవియర్ పైన ఎటువంటి ఆలోచిస్తారు? సో దాని గురించి ఆలోచించడానికి భారత పార్లమెంట్ ఏం లేదు. దాని గురించి ఆలోచించుకోవాల్సింది సుప్రీంకోర్టు కొలీజియమే ఆలోచించాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో జడ్జెస్ జ్యుడిషియల్ బిహేవియర్ ఎట్లా ఉండాలి, క్యారెక్టర్ ఎట్లా ఉండాలి అని వాళ్ళకే కొన్ని గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు ఫ్రేమ్ చేసింది. యాజ్ ఇట్ ఈస్గా మేము వాళ్ళ అడుగులలో, మేము వాళ్ళ కాళ్ళల్లో, వాళ్ళ షూస్లో మేము వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు దేర్ షూస్. దట్ ఈస్ ద ప్యూర్లీ డిస్క్రిషన్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ దిస్ కంట్రీ. హీ విల్ టేక్ అప్రోప్రియేట్ డిసిషన్ ఎట్ అప్రోప్రియేట్ టైం. మీరు చెప్పినటువంటి ఆ నోట్ల కట్టలు ఇతరత అంశాల్లో ఆ సంబంధిత జడ్జి గారిని తొలగించినట్టున్నారు. ఇప్పటికే దాని మీద ఒక కమిటీ వేసినారు, విచారణ కూడా జరుగుతూ ఉంది. సో ఐ కెనాట్ క్రాస్ మై లిమిట్స్. నేను పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధంగా న్యాయ వ్యవస్థలో కాళ్ళు పెట్టి మాట్లాడడానికి ఉండదు. కాబట్టి దిస్ ఈజ్ మై అప్పీల్ టు యూ. దేశవ్యాప్తంగా ఇప్పుడు E20కి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. రేపు పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా చేస్తాం. మరో కేంద్ర మంత్రి రాజీనామాకు సిద్ధపడాల్సి వచ్చారు. ఈ ఊహాగానాల మీద చర్చించుకోవడం నాకు ఇష్టం లేదన్నా. ఖచ్చితంగా దాని మీద సైంటిఫిక్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఒక కంపెనీ UAE నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు. ఒక అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇండియన్ మార్కెట్లో E20 వల్ల కలిగేటువంటి లాభాలని దేశ ప్రజలకు వివరించేందుకు వాళ్ళు
ఇండియాకి వచ్చి ఒక ప్రెస్ మీట్ చేయడానికి. భారతదేశం నుంచి పోయి ఒమన్లో స్థిరపడినటువంటి కొంతమంది యువ ఇంజనీర్లు ఈ దేశంలో E20 మీద జరుగుతున్నటువంటి చర్చను చూసి గత 2-3 రోజుల నుంచి సాటర్డే నుంచి ఇండియాకి వచ్చి ఒక ప్రజెంటేషన్ చేయడానికి ఒక వెసులుబాటు కల్పించమని అడుగుతా ఉన్నారు. హోప్ దట్ ఈ వీక్లో E20 మీద మీకు అప్రాప్రియేట్ ఆన్సర్ని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చల్ని, దాంట్లో పాల్గొంటున్నటువంటి భారత యువ శాస్త్రవేత్తలే మీ ముందుంచుతందుకు ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా దేశ ప్రజలకి E20 పైన పెరుగుతున్నటువంటి అనుమానాలు తొలగిపోతాయనేటువంటి ఆశ నాకు ఉంది. సార్, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి కొన్ని వ్యాఖ్యల తర్వాత మొదలైనటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, అలానే ఇప్పుడు సిజేపీ లాగానే ఆర్హెచ్ రిజర్వేషన్ హఠావ్ ఆందోళన అని వస్తుంది. దాని ముందు కూడా వాళ్ళు కూడా సిజేపీ లా చేస్తే మీరు మళ్ళీ కార్డు ఉంచుతారా వాళ్ళ ముందు? కాళ్ళు వంచడు, మెడలు వంచడు అనేటువంటి పదాలకి ప్రజాస్వామ్యం లోపల విలువ లేదు, అర్థం లేదు. అది మీడియా వాడేటువంటి పదాలు. దాన్ని మా నోట్లోంచి పలికించకండి. ఎవరు ఎవరికి కాళ్ళు వంచరు, ఎవరు ఎవరికి తల వంచరు. భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం అన్నిటికంటే గొప్పది. భారత పార్లమెంట్ తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తాం. ఆందోళన జరిగినప్పుడు ప్రజల ఆందోళనని, ప్రజల గొంతుల్ని ఖచ్చితంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులుగా తప్పకుండా వింటాం. అది సమస్య పరిష్కరించే దిశగా భారత ప్రభుత్వం సందర్భాన్ని బట్టి, అనుకూలతను బట్టి పనిచేస్తాం. థ్యాంక్ యూ. వద్దు, ఇప్పుడే వద్దు. దే ఆర్ ఫేసింగ్ సమ్ థ్రెట్, అందుకనే వాళ్ళు అడుగుతా ఉన్నారు. E20 మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కంపెనీ వస్తూ ఉంది. దోస్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. E20 మీదనే పనిచేస్తారు వాళ్ళు. ఇథనాల్ ఏంది, E20 ఏంది, ఎట్లా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అనే దాని మీద వాళ్ళు అంతర్జాతీయంగా ఒక ఇది చేసిన వాళ్ళు. అది మంచిదే అని చెప్పి UAE నుంచి ఒక సంస్థ